విద్యుత్ ఛార్జీలను పెంచింది మీరే ధర్నా చేస్తారా? జగన్ ఏంటిది? ఇప్పుడు వైసీపీ పార్టీ కొత్త రాగం ఎత్తుకుందని కూటమి ఆరోపిస్తుంది. వైసీపీ హయాంలోనే ఛార్జీలను పెంచేసి వాటిపై ఇప్పుడు మళ్ళీ వాళ్లే ధర్నా చేయడం ఏంటని ప్రశ్నిస్తోంది. అసలు విద్యుత్ ఛార్జీలను ఎప్పుడు పెంచారు? అవి పెరగడానికి జగన్ చేసిన పనులు ఏంటి అనేది కూటమి నేతలు క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు. ఇందులో చూసుకుంటే 2019 వరకు ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా చంద్రబాబు మార్చి జగన్కు ఇచ్చారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే పీపీఏలను రద్దు చేయడంతో పాటు సోలార్, విండో పెట్టుబడిదారులను రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు. దాంతో ఏపీ 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కోల్పోయింది. ఇదే ఏపీ విద్యుత్ ఉత్పత్తికి అతిపెద్ద దెబ్బ పడేలా చేసింది. వాస్తవానికి ఏపీ జెన్కో నుంచి ప్రభుత్వానికి విద్యుత్ యూనిట్ 5 రూపాయలకే వస్తుంది. కానీ దాన్ని జగన్ బహిరంగ మార్కెట్లో తన వాళ్లకు మేలు చేయడం కోసం 8 రూపాయల నుంచి 14 రూపాయలకు కొన్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా బయట కంపెనీల నుంచి ఎడాపెడా విద్యుత్ను కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజల మీద వేయాలని జగన్ భావించారు. అందులో భాగంగానే ఏపీఆర్సీకి ఆర్థిక సంవత్సరాల వారీగా ఛార్జీలను పెంచాలంటూ అప్రూవల్ కూడా పంపారు. 2023లో 6,076 కోట్లు కాగా 2024లో 11,000 కోట్ల మేర ఛార్జీలను ప్రజలపై మోపేందుకు జగన్ ప్రభుత్వం అప్పట్లోనే ఏపీఆర్సీకి ప్రతిపాదనలు పంపింది. కానీ ఏపీఆర్సీ 2 ఏళ్ల పాటు వాయిదాలతోనే నెట్టుకొచ్చింది. దాంతో వాటిని 2024 మార్చి వరకు వాయిదా వేస్తూ వచ్చారు. తీరా జగన్ ప్రభుత్వం ఓడిపోయాక ఆ ఛార్జీలను ఏపీఆర్సీ పెంచేసింది. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఛార్జీలను పెంచింది అంటూ వైసీపీ ధర్నాలు చేయడంపై కూటమి తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అసలు ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచిందే జగన్ అని చెప్తున్నారు. ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి నెల నుంచే 10 సార్లు విద్యుత్ ఛార్జీని పెంచారు. మొత్తం 15% విద్యుత్ ఛార్జీని పెంచింది జగన్ అని వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా బ్లాక్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.